University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఆరంభంలోనే తుమ్మేవారు వెధవా. చూడు బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పడించేస్తాను నేను. ఏమండి ఏమండి, చంద్రం రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం వాడు ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. నానా చంద్రం. అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. లోపల తాచి చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే కూర్చో బాబు. అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. థాంక్స్. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, నరసింహరాజు పేట. ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని. అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్ లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఒప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తాను. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, నిన్నే నమ్ముకున్నాను, వస్తాను. వెళ్ళండి. సుల్తాన్, అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పాడు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా, వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు. అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి. మీ అమ్మాయి ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకురమ్మని మీ వాళ్ళకి చెప్పండి. హలో, ఎవరది? 1 minute. నాన్సీకి. నాన్సీ, నీకు ఫోను. నాన్సీ,
అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్, నాన్సీ ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదేంటి? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయావు? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరి ఎప్పుడు కలుస్తాం? చంద్రం, నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే, బాయ్. మోని 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 మోని. ఏమమ్మా కాలం కదలనట్టుందా? ఓ తాత, ఓకే. ఓకే. భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండ ఎందుకు? ఎందుకా? ఇంకెందుకు? పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో, చీ 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 చీ. టవల్ 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 ఎక్కడుంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీచి, ఏం చంద్ర ఇది? అంత ఒలికిపోయిందా? ఇక్కడ నా నెత్తిన. ఓ సారీ సారీ. పెద్ద సారీ. ఇక్కడనా? చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోళంగా ఉంది, నేనేం చేయను? ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యో, ఈ బాత్రూంలోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అదే అలా బిజినెస్ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో, వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గానీ స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అదిలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను,
అవి కొంచెం కూరలో వేసి. నీళ్లతో వేయచ్చా? అబ్బా ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి. హోల్డ్ ఇట్. కదలొద్దు. చేతిలో రివాల్వర్ ఏమైనా ఉందా? ఉంది. అలాగే ఉండు. ఒక్క క్షణం వచ్చేస్తున్నా. అలాగే ఉండు, కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓ చంద్రం, నేను ఈ బొమ్మకి ఇస్తున్నాను. బొమ్మ రెడీ. ఓ జీసస్, ఇదిగో నాకు కోపం వచ్చిందంటే. సరే, ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఎలా నిలబడి వాయించావో అలాగే నిలబడి వాయించు. ఇలా కదలొద్దు. కదలకుండా వాయించడం ఎలా? ఇదిగో నేను నిన్ను ఓకే ఓకే వాయించు. రెడీ. అయ్యో నాన్సీ, చేతులు నొప్పి పెడుతున్నాయి. చాలా చాలు అయిపోయింది. బ్యూటిఫుల్. నీ బొమ్మ. నా బొమ్మ వేసావా? ఇదిగో. అది సరి, కానీ నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను. నీ బొమ్మవే. సర్లే, చాలా సార్లు వేశాను. అలా కాదు, నేను నిన్ను వర్ణిస్తాను, అలాగే వెయ్యి. నువ్వు వర్ణిస్తావా? ఎలా? ఎలా? ఏమిటి ఇదా వర్ణన?